జనసేన, టీడీపీ, బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక సునామీ సృష్టించాయి. మొన్న ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీలు వచ్చాయి, అత్యధికంగా సీట్లు సంపాదించుకున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత మెజారిటీ సీట్లు ఒక అధికార పార్టీకి రాలేదు అంటే దాని యొక్క పవర్ ఏంటనేది ఆలోచించుకోవాలి. ముఖ్యంగా దీంట్లో ఈసారి జనసేన పార్టీ చాలా కీలకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యవహరించారు. అందులో ఈ మూడు పార్టీలు కలవటానికి, అది కూడా టీడీపీని బీజేపీ కలవటానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిన పరిస్థితి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, నేను చివాట్లు కూడా తినాల్సి వచ్చింది బీజేపీ పెద్దల దగ్గర అని. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందరినీ ఒప్పించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఇక్కడ ఉన్నటువంటి అవినీతి లేదా అరాచక పాలనని మనం పక్కకు పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే ప్రశ్నార్థకరంగా మారుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే ప్రజల్ని గుర్తు చేస్తూ, ముఖ్యంగా ఢిల్లీ పెద్దల్ని వాళ్ళ కంట్రోల్ అక్కడ తీసుకుని అంటే ఒప్పించే ప్రయత్నం చేసి, చంద్రబాబు గారిని ఒప్పించే ప్రయత్నం చేసి, చంద్రబాబు గారిని సైతం జైల్లో పెట్టినప్పుడు కూడా స్వార్థంగా ఆయన కూడా ఆలోచించుకోకుండా ఆ పార్టీకి అండగా ఉండి, చంద్రబాబు గారికి అండగా ఉండి, మూడు పార్టీలు కలిస్తేనే ఈసారి ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చి ప్రజల్ని ఆయన మోటివేట్ చేసి ఓట్లు వేయించేంత వరకు కూడా చాలా బలంగా నించున్నారు. అంతేకాకుండా అదే ఆయన ఆ సంకల్పమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఒక కూటమి ఈసారి విజయానికి అనుకోవచ్చు. ఎన్డీఏ కూటమి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో మోదీ గారు ప్రధానిగా ఉండటానికి కూడా మూల కారణం, మూల ఆలోచనను ఆయన ఆ రోజు ఆయన మనసులో నాటుకున్నటువంటి బీజమే. చెప్పాలంటే ఈరోజు మూడు పార్టీలకి సంబంధించి నామినేటెడ్ పోస్టులకి సంబంధించి ఎవరెవరికి ఏమొస్తాయి, మూడు పార్టీలు కూడా ఇక్కడ టీడీపీ అనేది గత ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని శాసించింది ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా. కానీ జనసేన పార్టీ బలపడాలని చూస్తుంది, అదే తరహాలో బీజేపీ కూడా బలపడాలని చూస్తుంది. మరి ఈ మూడు పార్టీలు టీడీపీ వాళ్ళకి అవకాశం ఇస్తుందా, లేదంటే వాళ్ళు టీడీపీకి అవకాశం ఇస్తారా? మూడు పార్టీలు ఒకటే స్థాయిలో బలం ఎలా పెంచుకుంటాయి? లోకల్ బాడీ ఎలక్షన్స్లో కావచ్చు, నామినేటెడ్ పోస్టుల్లో కావచ్చు, ఈ మూడు పార్టీలకు సంబంధించి ఎలా అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఒక ప్రకటన కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కసరత్తు పూర్తి చేశారు. కూటమిలో ఒప్పందం అంటే గతంలో ఎలక్షన్స్కి ముందే వీళ్ళు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, అలాగే వాళ్ళ పార్టీ ఎదుగుదల కోసం కూడా వాళ్ళు పూర్తిగా చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఒక కూటమిలో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి భర్తీలో బీజేపీ వాటా 10%, జనసేన వాటా 30%, టీడీపీ వాటా 60%. అంటే 60%, ఎందుకంటే టీడీపీ అనేది చాలా ఎస్టాబ్లిష్డ్ పార్టీ డెఫినెట్గా. అంతేకాకుండా అత్యధిక సీట్లు కూడా గెలుచుకున్నటువంటి పార్టీ. సెకండ్ జనసేన పార్టీ 30% ఉంది, ఆ తర్వాత 10% టీడీపీ బీజేపీకి కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట బీజేపీకి 50%, అంటే వాళ్ళ నియోజకవర్గాల్లోనే బీజేపీకి కంప్లీట్గా 50% నామినేటెడ్ పోస్టులని ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ చేశారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట బీజేపీకి 10%, జనసేనకి 30%, 60% టీడీపీ అంటే అక్కడ దాదాపు ఎక్కువ శాతం టీడీపీ కూడా తీసుకుంటుంది, 60% ఇచ్చే పనులు పెట్టుకున్నారు. అలాగే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేనకు 60% ఇచ్చి 60% జనసేనకు, 30% టీడీపీకి, 10% బీజేపీకి. అంటే ఇప్పుడు జనసేన ఏదైతే గెలిచినటువంటి 21 స్థానాలు, అలాగే 2 లోక్సభ స్థానాలు ఉన్నాయో వీటిల్లో ముఖ్యంగా జనసేన గెలిచిన స్థానాలు 21 కాబట్టి ఆ 21లో ఎక్కువగా 60% జనసేనకే నామినేటెడ్ పోస్టులు దక్కనున్నాయని కూడా అనుకోవచ్చు. అంతేకాకుండా 30% టీడీపీకి, 10% బీజేపీకి కూడా ఇచ్చారు. అంతేకాకుండా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి టీడీపీ కూటమి పార్టీల మధ్య ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి నిరాశకు లోనైన టీడీపీ, జనసేన వర్గీయులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది జనసేన పార్టీ నుంచి చాలామంది నష్టపోయారు. ఎమ్మెల్యేలుగా 21 మంది, అంటే కనీసం ఒక 60 సీట్లైనా వస్తాయని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. నిజంగా 60 వస్తే కనుక జనసేనలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా, బలమైన నాయకులు అందరూ కూడా చాలా బలంగా పోటీ చేసే అవకాశం అందరికీ వచ్చేది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కనీసం ఒక 40 నుంచి 50 అయినా సరే తీసుకుని ఉంటే అందరికీ న్యాయం చేసిన వారు అనేవాళ్ళు. చాలామంది అప్పట్లో విమర్శించారు కూడా పవన్ కళ్యాణ్ గారిని.
ఆయనే సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా తాడేపల్లిగూడెం బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. 24 స్థానాలు అనుకున్నారు, దాన్ని మళ్ళీ 21కి వచ్చింది. ఆ 21లో మళ్ళీ ఇప్పుడు చాలామందికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి చాలామంది అనుకున్నారు. సో ఏదేమైనా సరే వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. అటు ఎమ్మెల్సీలో నామినేటెడ్ పోస్టులో ఇంకొకటో అలాగే టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా చాలామంది ఈసారి జనసేన పోటీ చేసిన వాటిల్లో కావచ్చు, అలాగే బీజేపీ పోటీ చేసిన వాటిల్లో అంటే ఒక 30 మంది దగ్గర చెప్పాలంటే 30 మందికి దగ్గరగా ఈ రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ జనసేనకి కావచ్చు, జనసేనకి ఈజీగా ఒక 50-60 మంది వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. మరి వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు? అక్కడ టీడీపీ బలంగా ఉంటుంది. టీడీపీ మళ్ళీ నెక్స్ట్ సారి జనసేనకి సపోర్ట్ ఇస్తుందా? జనసేన పోటీ చేస్తే కనుక సపోర్ట్ చేస్తుందా? అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మరి జనసేనకి సీట్ ఇస్తే కనుక వాళ్ళు ఊరుకుంటారా అనేది కూడా చూసుకోవాలి. సో ఈసారి టీడీపీకి ఇచ్చాం, నెక్స్ట్ సారి జనసేనకి ఇస్తే మరి వాళ్ళు ఒప్పుకుంటారా, లేదంటే టీడీపీకి ఇస్తే జనసేన ఒప్పుకుంటుందా అనేది కూడా ప్రశ్నార్థకం అయిపోయే పరిస్థితి. ఏదేమైనా సరే ఒక అందరినీ సాటిస్ఫై చేసే విధంగా ఈసారి కూటమి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక వేసుకుంది. 3 పార్టీలకి సంబంధించి మేజర్ వాటా అయితే 60% వాటాతో టీడీపీ ఉంది, 30% వాటాతో జనసేన, అలాగే 10% వాటాతో బీజేపీ. ఈ 3 పార్టీలు కూడా ఈసారి అధికారంలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులన్నింటిలో కూడా భాగస్వాములు కాబోతుంది. అందరికీ న్యాయం చేయాలి. జనసేన నుంచి ఎక్కువ మంది చాలా నిరుత్సాహంతో బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చూసాం కొంతమందిని. సో వాళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, కానీ ఉన్నవాళ్ళు చాలా బలంగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఈసారి న్యాయం చేస్తారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అలాగే టీడీపీ నుంచి కూడా కొంత ఎక్కువగానే ఈసారి ప్రెజర్ ఉండే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకే మొదటి ప్రాధాన్యతగా 60% ఇచ్చే అవకాశం ఉంది. అలాగే జనసేన పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో దాదాపు 60% జనసేనకి నామినేటెడ్ పోస్టులు ఇస్తారు. అలాగే బీజేపీ పోటీ చేసిన కొన్ని స్థానాలు గెలిచినటువంటి కొన్ని స్థానాల్లో డెఫినెట్గా బీజేపీకి 50% బీజేపీకి ఇచ్చి మిగతా 50% జనసేన, టీడీపీ వాళ్ళిద్దరి మధ్య ఒక కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం చేసే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా 3 పార్టీలు మాత్రం చాలా కీలకంగా రేపు 2029లో కూడా అందరినీ ఒప్పించి ఒక అద్భుతమైనటువంటి పరిపాలనని ఇంకో సుదీర్ఘమైనటువంటి ఒక 10-15 ఏళ్ళు వీళ్ళు అధికారంలో ఉండే దశగా 3 పార్టీలు వెళుతున్నాయని దానికి ఒక పక్కా ప్రణాళికతో ఎవరిని ఇప్పుడు కూడా చాలామంది అటు వైసీపీ నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. వాళ్ళని కూడా తీసుకుంటే వాళ్ళకు కూడా ఎలాంటి సాటిస్ఫై చేయాలి, వాళ్ళని ఎలా మనం అందిపుచ్చుకోవాలనేది కూడా ఈ 3 పార్టీలు కూడా చూసుకుంటాయి. సో మరి వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తారనేది కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి. ఆల్రెడీ ఉన్నటువంటి క్యాడరు మళ్ళీ కొత్తగా వస్తే మళ్ళీ వాళ్ళకేం న్యాయం చేయాలనేది కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయి. కానీ మరి 2029 ఎలక్షన్స్ దశగా చెప్పాలంటే చెప్పాను కదా ఇందాక 15 ఏళ్ల పాటు ఇదే కూటమి అధికారంలో ఉండాలనే ఉద్దేశంతో చాలా కీలకంగా వెళ్ళబోతున్నారని తెలుస్తుంది.